రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఈరోజు ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న ఉపసంహరణ, పోలింగ్ మే 13న జరగనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2047 నాటికి ఇండియా సూపర్ పవర్ కంట్రీగా మారాలి అంటే యువత కీలకంగా వ్యవహరించాలన్నారు. ఏపీ అభివృద్ధికి తన జీవితంలోని 25 ఏళ్లు కేటాయిస్తానన్నారు పవన్. భారతదేశ జనాభా ఇప్పటికే 144 కోట్లకు చేరుకుందని యుఎన్ఎఫ్పిఓ తాజా నివేదిక అంచనా వేసింది. ఇందులో 24% మంది 14 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభాతో భారత్ అగ్రస్థానంలో ఉండగా 142.5 కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు ఎన్ఆర్సీ, సిఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయం అన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సెల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఈ ఎన్నికలు చాలా భయానకంగా ఉండబోతున్నాయని, గతంలో ఎన్నడూ కూడా తాను ఇంత అవినీతి ఎన్నికలను చూడలేదన్నారు. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీ 180 సీట్లు కూడా సాధించలేదు అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ఎలా చెప్తున్నారు? వారేమైనా జ్యోతిషులా అన్నారు ప్రియాంక గాంధీ. ఎన్నికల్లో ఏదో చేస్తున్నారు కాబట్టే వారు అంత ధీమాగా మాట్లాడుతున్నారన్నారు ప్రియాంక. ఓటుకు నోటు కేసు విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సిబిఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా గత విచారణలో వాయిదా కోరారు. ఇక ఈ కేసు విచారణను ఈరోజు జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం విచారణ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాంపరింగ్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాంపరింగ్ కేసు అంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు హరీష్ రావు. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. ట్యాంపింగ్ పై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం గురించి ఆయన స్పందించారు. చంద్రయాన్ 3 ద్వారా సేకరించిన డేటాను శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నట్లుగా చెప్పారు. జాబిల్లిపై భారతీయుడు అడుగు పెట్టేంత వరకు చంద్రయాన్ సిరీస్లను కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు సోమనాథ్. నీతుల నాని బందర్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ సైకో జగన్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సైకోను తయారు చేసి తమ మీదకు వదిలి మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు బాధపడ్డారు. తాము బుల్లెట్లకే భయపడలేదు, ఈ సైకోలకు భయపడతామా అంటూ కామెంట్స్ చేశారు చంద్రబాబు. చంద్రబాబు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. 19న కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ విషయాన్ని బుధవారం పార్టీ అధికారికంగా ప్రకటించింది. నారా లోకేష్ కూడా మంగళగిరిలో రేపు నామినేషన్ వేయనున్నారు.